సార్ ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అనేది ఇప్పుడు తీవ్రతరమైంది సార్. గత నెల రోజులుగా ఇదే యూరియా కొరత వల్ల రైతులైతే తీవ్రమైన ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నట్టు మనం సోషల్ మీడియాలో గూడా చాలా వరకు వీడియోలు అవైతే విపరీతంగా వైరల్ అవుతున్నాయి సార్. ఈ మొత్తం యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వాలదే వైఫల్యం అని జెప్పేసి ఇటు ప్రతిపక్షాలైతే అటు ఏపీలో ప్రతిపక్షం గావచ్చు, అంటే అటు ఏపీలో జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ పాలకులు అంటే వైసీపీ నేతలు వాళ్ళంతా ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నదో బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు సార్. మొత్తం మీద ఈ యూరియా కొరత ఇంకెన్నాళ్ళు ఉంటుంది సార్? దీనివల్ల రైతులు ఇంకెన్నాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది? అసలు యూరియా కొరతకు ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి సార్? ఇలా పాపం తల్లా పెడతాడు. అసలు యూరియా సప్లై ఎవరు చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది అని కొంచెం తెలుసుకుంటే మనకు యూరియా కానీ ఎరువుల సప్లై మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మొత్తం కంపెనీలు కానీ లేకుంటే మనం మొత్తం రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలలో చాలా పెద్దది ఏంటంటే ఈ ఎరువులు, అంటే రసాయనిక ఎరువులు పెద్దది. మనం దిగుమతులు చేసుకుంటే తప్ప యూరియా రాదు. మనం సొంతంగా తయారు చేసుకునే శ్రమ తక్కువ. అట్లాగే మన దగ్గర కూడా రామగుండం లాంటి మనకు మొన్నటి యూరియా మన కర్మాగారం చేసిండ్రు, ఎరువుల కర్మాగారం. అందులో 3 నెలల ఉత్పత్తి ఆగిపోయింది. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ. అది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తలేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గత 10 ఏళ్ళుగా నేను ఏమంటున్నా, మా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు, అప్పుడు కొరత రాలేదు. వైసీపీ 5 ఏళ్ళు ఉంది, 2 సార్లు కొరత రాలేదు కదా. ఇద్దరు పాలకులు ఏం చేసిండ్రు వాళ్ళు అంటే సమయానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి పంపి మన డిమాండ్ సప్లై తేడా రాకుండా చూసుకోరు. అంతేగా, ఎప్పుడైనా కొరత ఎప్పుడు వస్తుంది? డిమాండ్ కు సప్లై తేడా ఉన్నప్పుడు. డిమాండ్ 100 ఉండి సప్లై 50 ఉన్నా 90 ఉన్నా కొరత వస్తుంది. 90 ఉన్నా 10 తక్కువ ఉంటే కొరత వస్తుంది. కనుక వీళ్ళు ఏం చేశారు పాలకులు గతంలో? అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, అంతకుముందు 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపు చేస్తుంటూ మంత్రులు పంపి ఎప్పటికప్పుడు ఎరువుల కొరత లేకుండా చూసింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంతే. కానీ ఇప్పుడు మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలో చాలా చోట్ల కొరత ఉన్నది, ఎరువుల కొరత. కాకపోతే మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ రైస్ ఉత్పత్తిలో ఎక్కువ ఉన్నది. పంజాబ్ని మించిపోయినాం మనం. అటువంటి అప్పుడు మనకు మిగతా పంటలు పత్తి కానీ ఇలాంటి కానీ ఎరువు అవసరం పడుతుంది. రసాయనిక ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పొరపాటు ఉన్నది. వాళ్ళు పంపుతలేరు. పంపకపోతే ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే మొదలు బఫర్ స్టాక్స్ ఖర్చు పెట్టకుండా చూడాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో జరిగింది ఏంటంటే, గతంలో నాకు తెలిసి తెలంగాణలో 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఎరువులు అట్లా ఉండే. ఆ ఉండగా తెప్పించుకోవడం వల్ల ఏమైంది? కొరత వచ్చినప్పుడు దీన్ని రిలీజ్ చేసిండు, మళ్ళీ కొరత మోగానే మళ్ళీ బఫర్ స్టాక్ పెట్టుకున్నారు. ప్రతి సీజన్ లో 3 లక్షల టన్నుల ఎరువుల్ని తెలంగాణ గోడౌన్లలో పెట్టింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ ఆ పని చేసి అంటున్నాను. అది 5 లక్షలకు పెట్టిన తెలియదు కానీ ప్రజలకు కొరత కనపడలే. ఏనుగంత సమస్య ముందర పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం మధ్యన ప్రతిపక్షాలు, ఈ 2 ప్రతిపక్షాల హక్కు ఉంది. ఎందుకుందంటే మేము మొన్న 5 ఏళ్ల దాకా మేము కొరత రానియలే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చిందని వైసీపీ అడుగుతుంది, తప్పనిసరి అడుగుతుంది. రాజకీయం ఎందుకు ఉపయోగించుకోదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 వ్యతిరేకమే వైసీపీకి. అక్కడ బీజేపీని వ్యతిరేకిస్తుంది, మనం కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అందుకని వాళ్ళు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో అయితే 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు కదా, 9 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు రాలే కదా. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఎరువుల కోసం చెప్పులు లైన్ పెట్టాలి, పాస్బుక్ లైన్ పెట్టాలి, ఢిల్లీకి 100 సార్లు పర్యటన చేస్తారు, ముఖ్యమంత్రులు మారుస్తారు అని చెప్పాడు. ముఖ్యమంత్రులు మార్చారు, ఒక్కటి నిజం కాలే కానీ అన్ని నిజమవుతాయి. ఆయన చెప్పిన అన్ని శాపనార్థాలు అనలే. వీళ్ళు వస్తే ఏమవుతారు ఊహాగానాలు చేసిండు. ఇవన్నీ నిజమవుతున్నాయి కదా. ఇవాళ ప్రతి రంగంలో కూడా కొరత కనపడుతుంది. అందుకనే ఈ ప్రభుత్వాల వైఫల్యాన్ని, ముఖ్యంగా యూరియా కొరత వైఫల్యానికి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలు కారణం. ఆడ చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. రెండవది, దీనికి అసలు మూల కారణం ఎక్కడి నుంచి ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పంపుతలేదు. పోనీ మిత్రపక్షం అట్లా కూడా లేదు. పోనీ ఇప్పుడు తెలంగాణలో కొరత ఉంది, ఆంధ్రప్రదేశ్లో కొరత రాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించినట్టే లెక్క. అంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎరువుల కొరత కారణం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిది, దాని బలి అవుతున్నది మనం. ఇప్పుడు ఏం చేయలేక మిత్రపక్షం ఇప్పుడు కనీసం కాంగ్రెస్ అన్న ఎరువుల కొరత కారణం పూర్తిగా బీజేపీ పోమని తిడుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ లో గొంతు పిసుకొని ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి అట్టే ఉంది కదా. ఇప్పుడు ఏమైందంటే తన కూటమి ప్రభుత్వం విమర్శించలేరు, తన విమర్శలు వస్తున్నాయి. అవతల వాడు 11 సీట్లతోనున్నా, 1 సీటుతోనున్నా ప్రతిపక్షమే కదా. ఇప్పుడు పిసుకొని వస్తున్నాడు ఆయన. అంటే మనం ఏమంటూ కడప తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఏం చేయలేడు. కనుక ఇప్పుడు ఇంకా విమర్శలు పాలవుతున్నారు. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే, సరే మీ రాజకీయం పక్కన పెట్టి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎరువులు రిలీజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పొట్టకొచ్చిన దేశంలో కొన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, లేకుంటే వరి వస్తుంది, వరికి తప్పనిసరి ఇప్పుడు వేయాల్సిందే యూరియా.
దాంతో పాటు ఇంకొక కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసి పరిష్కారం చెప్తాను. ఇది సమస్య తెగేది కాదు. కనుక ఎరువుల కొరత లేకుండా చూడాలి నెంబర్ 1. రెండోది నానో యూరియా ఉంది కదా, నానో యూరియాను ఉపయోగించుకునే చైతన్యం ఎందుకు కల్పిస్తలేరు? 45 కిలోల బస్తాను ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆఖరి పొలం దగ్గరికి కూడా తీసుకొని పోవాలి బండి మీద దీని మీద. అది వేస్తే సగం వ్యర్థంగా పోతుంది. ఎప్పుడైతే మీరు ఘన యూరియా వేస్తే అది మొదట్లో వేస్తే గాలికి కానీ నీటికి కానీ కొట్టుకుపోవచ్చు. అట్లనేందుకు గాలిలో తేలిపోతే కరిగిపోతుంది, అది దానికి పనికిరాదు. అట్లా నీళ్ళలో వేసినప్పుడు ఎక్కువ వర్షాలు పడితే మొత్తం కొట్టుకుపోయి మన జలవనరులను నాశనం చేస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. అది ఎవరు చెప్పినా కరెక్ట్ అంటారు. అంటే రసాయనిక ఎరువుల వాడడం తగ్గించాలి. గతంలో సాంప్రదాయ పద్ధతిలో మనం పచ్చి రొట్టె వాడేవాళ్ళం, లేకపోతే రకరకాలుగా మనకు పెంట పేడ ఇవన్నీ వాడేవాళ్ళం. వాటి ప్రోత్సహించాలి. కానీ పశు సంపద తక్కువైన దానిలో ఏమైందంటే పశు సంపద తక్కువైంది, దాంతో ఎరువు మన పేడ దొరకదు. కానీ ఒకటి ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే ఈ మధ్యన వనాలు బాగా పెరిగినాయి. ఇప్పుడు మనకు రెండవది ఏంటంటే వరిలో కానీ జీలుగా విత్తనాలు వేసి దున్నేయడం, పెసర, మినుము అట్లాంటివి వేసి దాన్ని దున్నేసిన పచ్చి రొట్ట చేసుకోవడం ఒక మార్గం. అంటే రసాయనిక ఎరువులు వేయడం వల్ల సిమెంట్ గా మారిపోతుంది. ఇది పరిష్కారం అయిపోదా? కనుక భూములన్నీ సిమెంట్ గా మారిపోకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు వాడు తగ్గించాలి, ప్రజలు అవగాహన కల్పించాలి. పోనీ అదే మూడులో కొద్ది రోజులు వెంటనే చేయలేం కనుక యూరియా ఘన యూరియా బదులు నానో యూరియాను వాడే ప్రయత్నం చేయాలి. ఘన యూరియాలో 3 లోపాలు ఉన్నాయి. ఒకటేమో గాల్లో కరిగిపోతుంది. రెండోది మొదట్లో వేసినా కూడా కొంచెం వర్షం ఎక్కువైతే అది పనికి రాకుండా కొట్టుకుపోతుంది. ముఖ్యంగా వరి పొలాలు వేసినప్పుడు వర్షాలు బాగా పడితే నీళ్లు పారినాయి అనుకోండి, ఇప్పుడు వేసిన గంటకు వర్షం పడదు అనుకోండి, అవన్నీ పట్టుకుపోయి మనకు మంచి జలవనరులను నాశనం చేస్తున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి. అందుకని ఏం చేయాలంటే దీనికంటే ఇది పిచికారి ద్వారా నానో యూరియా గురించి ఒక చిన్న అవగాహన ఏంటంటే అది 1/2 లీటర్ బాటిల్ ఒక యూరియా బస్తాకు సమానం, 45 కిలోల యూరియా బస్తాకు సమానం. అంటే 1 ఎకరానికి ఒక యూరియా బస్తా వేసేవాళ్ళు ఇది చేయవచ్చు. దీన్ని ఏం చేస్తారంటే ఆకుల మీద కొడతారు, పిచికారి చేస్తారు. కనుక ఎక్కడ కూడా వ్యర్థంగా పోదు, గాలికి అంతకంటే పోదు. పిచికారి చేయడం వల్ల పంట పైరు పచ్చగా అవుతుంది. ఇంకోటి భూమిలో కూడా కలుషితం కాకుండా, భూమి కలుషితం కాదు, నీరు కలుషితం కాదు. అంటే పైన కొడతాం, ఆకుల మీద కొడతాం కనుక అది ఆ నానో యూరియాని తాత్కాలిక పరిష్కారమే నానో యూరియాని ప్రోత్సహించడం. నానో యూరియా స్టాక్స్ ఉన్నాయి రాము, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నానో యూరియా స్టాక్స్ ఉన్నాయి, ఎవరు కొంటలేదు. దానికి కారణం ఏంటి? అవగాహన లేకపోవడం. ఆ నానో యూరియా వాడకం ప్రోత్సహించడం, అసలు ఎరువుల వాడకాన్ని తగ్గించేది ఇంకో చైతన్యం. ఈ రెండు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలే గతంలో ఉన్న ఈ మన రసాయనిక ఎరువులు ఏమంటారు ప్రమోట్ చేసింది ప్రభుత్వాలే. ఒక చిన్న మాట చెప్తాను, మాకు గతంలో నాకు 67 ఏళ్ళు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసింది ఏంటంటే VDOలు అనే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ రసాయనిక ఎరువులు ప్రోత్సహించాలని ఒక పొలం దగ్గరకు వచ్చి రసాయనిక ఎరువులు వాడకపోయేవాళ్ళు. అప్పుడు వాడకపోయేవాళ్ళు రైతులు. వాడకపోతే పెంచాలని చెప్పి అదే పొలంలో ఒక మూల చిన్నగా నేను వేసి చూస్తాను, ఫ్రీగా తీసుకొచ్చి ఎరువు పోసేవాళ్ళు. పోసి అది చూసినవా, నువ్వు సాంప్రదాయంగా వాడితే అది అంత ఆకుపచ్చ లేదు, ఇప్పుడు ఆకుపచ్చగా వచ్చిందా లేదా అని డిఫరెన్స్ చూపించి మెల్లమెల్లగా అసలు రైతులను పాడు చేసింది ప్రభుత్వాలు కావా? ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలే ప్రోత్సహించింది యూరియాను. బ్రిటిష్ వారి కాలంలోనట కాఫీ టీలో అలవాటు మనకు తక్కువ ఉండేనట, అసలు లేవు. కానీ వాళ్ళు ఏం చేసినట్టు అంటే ఉచిత టీ కాఫీ కేంద్రాలు పెట్టిండట. పెడితే ఏమైంది, మనం అలవాటు అయినాక అమ్ముకుంటున్నాం మనకి కదా. ఒక టీ పొడి బాక్స్ 500 గ్రాముల టీ పొడి ఇవాళ 1000 రూపాయలు పెడుతున్నాం మనం, 2000 కూడా పెడుతున్నాం. ఎందుకే ఇది అలవాటుగా మారింది. బ్రిటిష్ వాళ్ళు కనుక టీని కాఫీని ఎట్లా అలవాటు చేసిండ్రో ఇదే పాలకులు, మన పాలకులే మనకు యూరియా రసాయనిక ఎరువులను వాడడం అలవాటు చేసిండ్రు. ఇప్పుడు దాన్ని మాన్పడానికి ప్రయత్నం చేస్తే అయిపోలేదు కదా. అందుకని ఇది పరిష్కారం అయి వేరే వేసుకుందాం. యూరియా కొరత ఉంది, ఓకే సార్, యూరియా కొరత ఉంది, దీన్ని నివారించే మార్గం చూడాలి.